ప్రాణాలతో ఉన్నప్పుడు మీ అమ్మ కాశీకి వెళ్ళాలనుకుంది, అందుకే పంపించేశారు. నాకేం చేయాలో తెలియలేదు. నిన్ను అడగకుండా ఈ పని చేయడం తప్పే. కావాలంటే నువ్వు నన్ను శిక్షించు. అవును, జాతర గురించి మాట్లాడకుండా మిగతా విషయాల గురించి ఎందుకు మాట్లాడటం? కొంచెం ఉండు, ఈరోజు అటు ఇటు తేల్చేద్దాం. పచ్చుమతి ఇంకా రాలేదా? నమస్కారం. ఇదిగో వచ్చేసాడుగా. ఈ పంచాయతీని త్వరగా ముగిస్తే మంచిది. మా నాన్న చేసిన తప్పుకి మేము అనుభవించాల్సి వస్తుంది. ఉండవయ్యా, నీ కోపం అర్థమవుతుంది. మీ నాన్న ఆ 5 ఎకరాల పొలాన్ని, ఈ ఇంట్లో భాగాన్ని వీళ్ళ అమ్మ పేరున రాసేసి ఎక్కడికో పారిపోయాడు. ఇప్పుడు గనక ఆయన ఉంటే చొక్కా పట్టుకొని అడిగే అవకాశమైనా ఉండేది. కానీ మీ నాన్న ఇప్పుడు లేడు. అసలు వారసులు మీరు. వీడి సంతకం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దేవుడి దయ వల్ల మీ అమ్మ ప్రాణాలతో లేకుండా పోయింది. మన ఊరికంటూ కట్టుబాట్లు, అలవాట్లు, కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయిగా. ఉంటాయి. నేను చెప్పింది నిజమేగా? ఆస్తులన్నీ పెళ్లి చేసుకుంటే పుట్టిన వాళ్ళకే. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఆస్తుల మీద అధికారాలు ఉండవు. అవునవును, నేను చెప్పింది న్యాయమే కదా? అమ్మని చూడ్డానికి రానివాడు ఆస్తి కోసం వచ్చాడు. పెద్దాయన పాయింట్ మాట్లాడావు. మా నాన్నకి బుద్ధి లేదు. ఆస్తిలో ఓ భాగం వీళ్ళమ్మకి రాసి పారిపోయాడు. అయినా మేము వదిలిపెట్టాం. ఇలా చూడు కన్నాయిరం, ఇప్పుడు ఈ ఇంటిని అమ్మేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి అన్నింటినీ సెటిల్ చేసుకెళ్ళు. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం జాతర ఎప్పుడు పెట్టుకుందాం నిర్ణయించుకుందాం. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, పెట్టేసి వెళ్ళిపోతాను. తను ఒప్పుకున్నాడు. అందరికి ఓకేగా? అయిపోయింది. ఇలా చూడు, 2 వారాల్లో ఇల్లు వేలానికి వస్తుంది. సరేనా? కన్నాయిరం, మన ఊరు చివరున్న మిలిటరీ వాడి ఇంట్లో నువ్వు ఉండటానికి ఏర్పాట్లు చేశాను. నువ్వు అక్కడే ఉండు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అవసరాలేవో మాకుంటాయి. మేము వేరే ఊర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. నువ్వు వెళ్ళి నీ ఉద్యోగం మీద చూసుకో. ఇదిగో ఇది తీసుకో. తీసుకోరా, అన్న ఇస్తున్నాడుగా. ఏంటి ఆలోచిస్తున్నావు? నైట్కి బ్రాందీ తాగుదామా, విస్కీ తాగుదామా అని. ఎంతకే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఈ బండి కండిషన్లోనే ఉందా అని ఆలోచిస్తున్నా. ఏమయ్యా, ఏంటి? ఏం మిగలేదని చెప్పి బండి తీసుకెళ్తున్నాడు వాడు. వాడు ఏం చేస్తే నీకెందుకయ్యా? నువ్వు వెళ్ళి ముందు నీ పని చూసుకో, వెళ్ళు. అవును, డిటెక్టివ్ అంటే ఏంటి? నాకు తెలిస్తే నేను చెప్పనా ఏంటి? వీడిని వీళ్ళమ్మని వచ్చినప్పుడే మెడపట్టుకుని గంటేయాల్సింది. అప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి ఏం చేయలేకపోయాం. ఇక వాడి ఇష్టం వచ్చినట్టు నడుచుకోలేడు. అన్నదమ్ములం వదిలిపెట్టాం వాడిని. జాగ్రత్తగా ఉండమను. మీ అమ్మ ఎవరు ఏంటనేది అర్థం చేసుకో. ఊళ్ళో అందరికీ తెలిసిన విషయమే. కన్నాయిరం, ఎప్పుడొచ్చా ఊరు నుంచే? అవును, ఏమైంది కన్నాయిరం? కంట్లో పురుగు పడిందా? లేదు, అలాంటి కంట్లో బాగా నీళ్లు పోసి కడుగు. ఏంది ఏడుస్తున్నావా? అమ్మ గుర్తుకొచ్చిందా? లేదన్నా, లేదు, అలాంటిదేం లేదు. సరే కన్నాయిరం, వస్తాను. ఉంటాను. ఊర్లో ఏం జరుగుతుందో ఉండి చూద్దాం. మీ అమ్మకున్న ఏకైక ధైర్యం నువ్వు ఒక్కడవే. అమ్మని చూడటానికి రావా నాన్న? అమ్మని చూడటానికి రావా నాన్న? ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను? సరే నాన్న, నీకు రావాలన్నప్పుడే రా. హిందూ మతం అనేది కేవలం మతం కాదు, అదొక సైన్స్. మంచి రోజు చూసి అలంకరించి దుర్గమ్మ వారికి నివేదిస్తాం. అమ్మవారికి నమస్కారం చేయండి. అమ్మా జగన్మాత, జగన్మాత చూడమ్మా. మా నాన్న గురించి ఏమన్నా తెలిసిందా మావయ్య? ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. మీ అమ్మ చనిపోయినప్పుడు వెళ్ళిపోయాడు. మీ అమ్మ చావుతో మీ నాన్న కృంగిపోయాడు. ఆయన అన్ని చోట్ల వెతికి చూసాం. సరే, నీకు ఇక్కడ ఉండటానికి సౌకర్యంగానే ఉంది. త్వరగా ఇంటిని అమ్మమని చెప్పండి, సంతకాలు పెట్టి వెళ్ళిపోతాను. ఆ ఇంటిని అమ్మటానికి బేరం పెట్టారు, కానీ ఎవరు రావట్లేదు. మీ నాన్నను కూడా వాళ్ళు త్వరలోనే కనిపెట్టేస్తారని నాకు అనిపిస్తోంది. సరే, నేను బయలుదేరుతున్నాను. అంత అర్జెంట్ పని ఏంటి మావయ్య? అవతల పంచాయతీ ఒకటి ఉంది. నువ్వేమైనా తీర్పు చెప్పాలా ఏంటి? పంచాగేసుకుని మరీ బయలుదేరు. ఇదిగో అయ్యా. గేదె పాలా లేదా ఆవు పాలా? ఏ పాలో తెలీదు, కాస్తున్నాం పొంగుతున్నాయి. అయ్యో, ఎంత పని చేసావే. టీవీ ఆఫ్ చేశారా? చూడు, నువ్వు వెళ్ళి ఆఫ్ చేయి. అన్న, జరగండి అన్న. సార్, ఏమైందయ్యా? లోపలికి వెళ్తావేంటి? ముందు బయటికి వెళ్ళు. ఒక ప్రైవేట్ డిటెక్టివ్. అయితే 203 చెప్పండి సార్. వీళ్ళ విషయం ఏంటో చూడు. వస్తున్నా సార్. ఆవిడ పిలవయ్యా. అమ్మా, లోపలికి నడమ్మా. ఏమ్మా, ఆపమ్మా. నువ్వెవరు? మావయ్యని, కుర్రాడికి మావయ్యని. తన భర్త ఎక్కడా? సౌదీలో పనిచేస్తున్నాడు. సౌదీయా? అవునండి. పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు అవుతుంది. 6 నెలలా? అవునండి. అప్పుడేనా? ఏంటమ్మా? ఏమయ్యా, ముందా టీవీ ఆపండి అయ్యా. సరే, అది ముట్టుకోకండి. ఎవిడెన్స్.
తను ఎంతో ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంది. తను బాగుంటుందనే నేను నమ్మాను. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, వాళ్ళు దాన్ని దాస్తున్నారు. ఇక నాకంటూ ఎవరున్నారు? వెళ్ళు, పెద్ద సిఐడి ఆఫీసర్ వచ్చేసాడు. ముందు బయలుదేరు. కేసు కోర్టు అంటూ తిరగడానికి నాకంటూ ఎవరూ లేరు. ఏదో జరిగిపోయింది బాబు. ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల వస్తుందా? స్నాచింగ్ కేసు ఇంకా ఏమైంది? తెలియలేదు సార్. తక్కువ వేశారుగా. తక్కువే తాగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు పొద్దున్న 4th స్ట్రీట్ లో ఏంట్రా పొద్దున్న టీ అసలు వేడిగా పెట్టలేదు? సార్ వేడిగానే ఉంది కదా సార్, ఇంతకంటే వేడి కావాలా? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు ఉదయం హ్యాంగింగ్ కేస్, అది 4th స్ట్రీట్ లో. అవును, సూసైడ్. సార్ అది ఆత్మహత్య కాదు సార్. మీరు దాన్ని జాగ్రత్తగా గమనిస్తే కట్టిన దుప్పటా ఎడ్జు ముళ్ళన్నీ చాలా చక్కగా ఎవరో వాటిని ముడివేసినట్టున్నాయి సార్. సార్ ఆత్మహత్య చేసుకోవాలనుకునే అమ్మాయి అంత చక్కగా ముడెందుకు వేసుకుంటుంది సార్? అదొక్కటే కాదు సార్, ఆ అమ్మాయి నైట్ కొన్ని చోట్ల చిరిగిపోయి ఉంది సార్. సో ఎవరో ఆ అమ్మాయి మెడకి బలవంతంగా దుప్పటా కట్టి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న మార్నింగ్ వచ్చారు కదా సూసైడ్ కేసు, అదే అమ్మాయి. ఆ అమ్మాయిని మీరు బాగా చూసారా సార్? సూసైడ్ చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఎందుకు సార్ హాల్లో ఊరేసుకుంటుంది? అది టీవీ అంత సౌండ్ పెట్టుకుని. సో ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, పథకంతో చేసిన హత్య. ఎవరు నువ్వు? ముందా చెప్పు. ప్రైవేట్ డిటెక్టివ్ కన్నాయిరం సార్. అమాయక ప్రజలను కాపాడడం మన బాధ్యత సార్. ఇవన్నీ నీకు సెట్ అవ్వో కాబట్టి సార్ ఒక డిటెక్టివ్ మీద ఇలా చెయ్యకూడదు, తెలీదా? నువ్వు నా స్టేషన్కే వచ్చి ధైర్యంగా నా దగ్గరే డిటెక్టివ్ వేసేస్తావా? సార్ తను చెప్పేది నిజమే అనిపిస్తుంది. నేను చెప్పేది వినవయ్యా. కోర్టు వేసుకొచ్చి ఆ కామెడీ పీస్ గాడు ఇష్టం వచ్చినట్టు అవుతున్నాడు. అవన్నీ నేను వినాలా? ఈ ఊళ్ళో కొత్తగా స్టేషన్ పెట్టింది ఇలాంటి కేసులు తీసుకోవడానికి కాదు, అర్థమైందా? అది వాళ్ళ కుటుంబ సమస్య, మనం జోక్యం చేసుకోకూడదు. దెబ్బ ఏమన్నా తగిలిందా? అది వాళ్ళే చూసుకుంటారు. నేను చెప్పింది కరెక్టేగా? కరెక్టే సార్. అవన్నీ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు. కేసు క్లోజ్ అయిపోయింది అంతే. ఏజెంట్ కన్నాయిరం 2 కిలోమీటర్లు. ప్రజలారా, ఇక మీ సమస్యలను చూసి భయపడక్కర్లేదు, పోయిన వాటిని చూసి ఏడవక్కర్లేదు. ఏ కేసు అయినా ఎంతో బాగా డీల్ చేస్తారు, ఎంత డబ్బిచ్చినా ఆనందంగా తీసుకుంటారు. ఇప్పటికీ ఆయన పేరు చెప్పకపోతే తప్పుగా ఉంటుంది. ఆయనే మా అన్న కన్నాయిరం. కన్నాయిరం కన్నాయిరం. ఈయనకి ఇంకో పేరు ఉంది, సహస్రాక్షుడు. ఈ రేడియోలో వచ్చే క్యారెక్టర్ ఎవరు? మా అన్నయ్యనా? ఆయనకు కేసు తిప్పించేది నేనే. చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నింటిలోకి కోటు వేసుకున్న ఏకైక డిటెక్టివ్ మా అన్నయ్యేనండి. వెంటనే సంప్రదించండి 9840839004. నిద్రపోకుండా శ్రమిస్తారు, చెడ్డ వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారు. మీ ఏజెంట్ కన్నాయిరం. మీ ఏజెంట్ కన్నాయిరం, మీ ఏజెంట్ కన్నాయిరం అని ఎందుకురా మీ ఛానల్లో నన్ను సంతలో అమ్మినట్టు అమ్ముతున్నారు? దయచేసి ఆ పిచ్చి యాడ్ వేయడం ఆపేరా. నువ్వు వేసిన యాడ్ విని విని ఆ కోర్టు వాడు ఫోన్ చేసి అద్దె డబ్బులు అడుగుతున్నాడు రా. అర్థం చేసుకోరా, అన్న చెప్పినప్పుడే వేయరా. ఎవరమ్మా నువ్వు? సార్ నేను విలేజ్ డాక్యుమెంటరీ షూట్ చేస్తున్నాను అఫీషియల్ గా. పర్మిషన్ ఉందా? సార్ ఈ ఊర్లో డాక్యుమెంటరీ తీయడానికి పర్మిషన్ అక్కర్లేదు అని చెప్పారు సార్. ఓహో, సార్ను వెళ్ళి కలు. నమస్తే సార్. నమస్తే. నేను ఆదరా విక్టర్. ఇక్కడ కెమెరాతో షూట్ చేయాలంటే మీ పర్మిషన్ కావాలన్నారు. వీడియో కెమెరానా, డిజిటల్ కెమెరానా, రేట్ ఎంత, ఏ మోడల్ కావాలంటే నేను మీతోనే ఉండి మీకు హెల్ప్ చేయనా? ఆ నాన్న, నా పిల్లి కనపడకుండా పోయిందన్నా, దాన్ని కనిపెట్టివ్వన్నా. ఆ పిల్ల అంటే నాకెంతో ప్రాణం అన్నా. సరిగ్గా పిల్ల పుట్టినప్పుడే మా అమ్మ కూడా చనిపోయిందన్నా. నేను ఆ పిల్ల కలిసే పాలు తాగుతాం. ఇంకా నువ్వు పాలు తాగుతున్నావా? అవునన్నా, ఇంకా నాకు ఆ అలవాటు పోలేదు. అన్న ప్లీజ్ అన్న కనిపెట్టివ్వన్నా, 2 రోజుల నుంచి పాలు తాగలేదు. ఆగరా, నువ్వు వెళ్ళి పిల్లి ఫోటో ఉంటే తీసురా పో.